నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతాంగానికి భరోసా కల్పిస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. బుర్రిపాలెం రోడ్డులో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతోన్న భారీ పొగ ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలు. పంట దిగుబడితో పాటు ధర కూడా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలన్న రైతు సంఘ నాయకులు. తెనాలి మండలంలో వ్యవసాయ అధికారుల పర్యటన. బాపట్ల వ్యవసాయ పరిశోధన సంస్థ రూపొందించిన విత్తనాలతో సాగు చేసిన పంట పొలాల పరిశీలన. రైతులు ధాన్యాన్ని రైతు సహాయ కేంద్రాల్లో అమ్మడం ద్వారా వారికి గిట్టుబాటు ధర లభించడంతో పాటు 24 గంటల్లోనే నగదు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెనాలి బోస్ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. రైతులు పండించిన పంట చేతికొస్తున్న తరుణంలో రైతు సహాయ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆందోళన చెందుతున్నారని, రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కళ్ళాల్లోనే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామని, తేమ శాతం 25% ఉన్నా కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. ధాన్యం సొమ్మును 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులు రైతు సహాయ కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రైతులకు అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మనోహర్ తెలియజేశారు. మీడియా సమావేశంలో జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్, బండారు రవికాంత్, అమిశెట్టి హరికృష్ణ, మామిడివత సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిల్లుకే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది. దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ ఏది నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం అమ్మే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది. అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు ఏవైతే ఏర్పాటు చేశామో అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణం దృష్టిలో పెట్టుకుని అనుకోకుండా తుఫాను వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేం. బహుశా రేపు సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది. వాతావరణం దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ సూచనల మేరకు నిన్న ఇవాళ ఈ 4-5 జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి. ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే 17% అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున 24 నుంచి 25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారుల యంత్రాంగం అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్లు దొరకగానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు. కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా కేవలం 5 కిలోలు తరుగు తీసుకుని 20% తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 93% ఇప్పటి వరకు మేము దాదాపు 1100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్ళు 100% పెరిగింది. 100% పెరిగింది.
రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికే మీరు మీ ధాన్యం అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి. ఎందుకంటే చక్కటి రేటు మీకు ఇస్తున్నాం. మీరు మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 36 గంటల లోపే మీ అకౌంట్లో జమ అయిపోతున్నాయి ఈ నిధులు. సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి. దళారుల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది. రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే లారీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా గోతాలు, వీటి విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండి కల్లా పూర్తి అయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. ఎక్కడైతే జీపీఎస్ సిస్టమ్స్ మేము ఏర్పాటు చేసాం, అంటే గతంలో మేము ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ కంపల్సరీగా జీపీఎస్ డివైస్ ఒకటి ఏర్పాటు చేసాం. తద్వారా మాకు తెలిసేది ఏ మిల్లుకి వెళ్తుంది, ఎంతసేపు ఆగుతుంది, ఆ నిబంధన కూడా తొలగించేసాం. జీపీఎస్ లేకుండా కూడా ట్రాక్టర్ కానివ్వండి, లారీ కానివ్వండి, మన ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న రవాణా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు సరుకు ఉందో రోడ్లపైన మీరు ఆరేసుకున్నారో ఇమీడియట్గా రవాణా చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అదేవిధంగా పౌర సరఫరాల అధికారులకు నిన్న ఇవాళ మేము ఆ విధంగా ఈ నిబంధనలను తొలగించి వాళ్ళకి అందించడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దృష్టి సారించి మేము 2 వెరైటీలు, ఏ క్వాలిటీ అయితే 1730 రూపాయలు, బి క్వాలిటీ అయితే 1700 రూపాయలు కొనుగోలు చేసే విధంగా ఎప్పుడో ప్రకటించాం. ఇది కనీస మద్దతు ధర రైతాంగానికి మేము అందించేది. దీనికి తోడు వీళ్ళకి వెసులుబాటు మేము మన మన గోతాలు కానివ్వండి, లేబర్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా తీసుకునే విధంగా ఏర్పాటు చేశాం. తెనాలి పట్టణంలోని 28వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఇతర అధికారులు పరిశీలించారు. తెనాలి పట్టణాన్ని ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపడతామని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక చెప్పారు. 28వ వార్డులోని సాధారణ పారిశుద్ధ్య నిర్వహణతో పాటు సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. వార్డులోని సుందరయ్య నగర్ సహా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. పలు చోట్ల డ్రైనేజీల్లో పూడిక నిలిచిపోయి ఉండటంతో అది చూసిన చైర్పర్సన్ వెంటనే పూడికలను తొలగించాలంటూ పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మురుగునీరు పారుదల సక్రమంగా ఉండేలా చూడాలని, మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే దోమల బెడద లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యాతాటి అనిల్, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 28వ వార్డుకి శానిటేషన్లో బాగా రావడం జరిగింది. ఇక్కడ వార్డుకు వచ్చేసి ఎవరికి వాళ్ళు ఇంటి ముందుల బండలేసి లేదా చెట్లు పెట్టుకుంటున్నామని ఇంత ఎత్తున మట్టిలాగా పోసేసి మొక్కలు పెట్టడం జరిగింది. అది డ్రైనేజీ పారుదల అనేది లేకుండా ఎక్కడ మురికి అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ వేస్ట్ వ్యర్థాలు, ఈ కవర్లు కానివ్వండి, ఖాళీ బాటిల్స్, ఇలాంటి వ్యర్థాలన్నీ ఆ కాలువలో వేయటానా, అందుట్లో చిన్న డ్రైనేజీ అవటానా ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ చెప్పేదండి, మనం ఇక్కడ కాలువని ఎంత బాగా జాగ్రత్త చూసుకుంటామో మన ఆరోగ్యం కూడా అంత మెరుగుపడుద్ది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఇలాంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ డస్ట్బిన్ రూపంలో వేయాలని కోరుకుంటున్నాను. అలానే ఈ బండలు తీసే విధంగా పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తేనే ఈ శానిటేషన్ అనేది మెరుగుపడుద్ది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మేము మా మున్సిపల్ సిబ్బంది కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. బాపట్ల వ్యవసాయ పరిశోధన సంస్థ రూపొందించిన బీపీటీ 3082 రకం సత్ఫలితాలను ఇస్తోంది. తెనాలి మండలంలోని కంచెరచెర్ల 3082 సాగు చేసిన వరి పైరును వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ఖరీఫ్ సీజన్లో తెనాలి మండలంలోని కంచెలపాలెం, నందివెలుగు గ్రామాల్లో బాపట్ల వ్యవసాయ పరిశోధన సంస్థ రూపొందించిన విత్తనాలు బీపీటీ 3082 రకాన్ని సాగు చేసిన నేపథ్యంలో వ్యవసాయ అధికారులు, సైంటిస్టులు వరి పైరును బుధవారం పరిశీలించారు. ఆటుపోట్లు తట్టుకుని నిలబడిన వరి పైరును చూసి అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాపట్ల వ్యవసాయ పరిశోధన సంస్థ
ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ బి కృష్ణవేణి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా తాము రూపొందించిన 3082 బీపీటీ రకం రైతులకు ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఈ 3082 రకం సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా దీనిపై పరిశీలన చేయటం జరుగుతుందని ఆమె తెలియజేశారు. 138 రోజుల్లోనే కోతకు వస్తుందని తెలుపుతూ పాత రకం 5204 రకం విత్తనాల మీద కంటే 10% ఎక్కువ దిగుబడి దీని నుంచి రానున్నదని చెబుతూ అగ్ని తెగులు, దోమ తెగులు తట్టుకుని నిలబడిందని డాక్టర్ కృష్ణవేణి తెలియజేశారు. ఈ పంట వేయటం 3వసారి అని చెబుతూ రైతు మధుసూదన్ రావు ప్రయోగాత్మకంగా 3082 రకం విత్తనాలని ఖరీఫ్ సీజన్లో సాగు చేసి మంచి ఫలితాలను సాధించారని ఆమె తెలియజేశారు. నాటు వేసే పద్ధతిలోనూ వెద పద్ధతిలోనూ 3082 ఎంతో గట్టిగా నిలబడిందని డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు ప్రయోగాత్మకంగా కొత్తగా వేసిన బీపీటీ 3082 రకం దిగుబడి రైతుకు ఆశాజనకంగా ఉందని చెప్పారు. గింజ క్వాలిటీ బాగుందని, గింజ కంకికి కూర్పుకు 300కు పైగా గింజలు ఉన్నాయని, దిగుబడి బాగా రానున్నదని ఆయన తెలియజేశారు. అలాగే దుబ్బుకున్న పిలకలు విడిపోవటం వల్ల దోమకాటు రాకుండా, అలాగే వరి పైరు పడిపోకుండా ఉంటుందని దీని ప్రత్యేకత అని ఆయన తెలియజేశారు. అగ్గి తెగులు, దోమ తెగులు తట్టుకుని నిలబడగలదని, దీనివల్ల రైతులకు మంచి లాభం చేకూరుస్తుందని తెలిపారు. రైతులు మాట్లాడుతూ తాను ఎప్పుడూ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానని చెప్పారు. 3082 బీపీటీ రకాన్ని 70 సెంటర్లలో వేయటం జరిగిందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ బి కృష్ణవేణి అండి. నేను బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్గా పనిచేస్తున్నాను. మా బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మేము నూతనంగా డెవలప్ చేసినటువంటి బీపీటీ 3082 అనేటటువంటి రకాన్ని మినికిట్ స్టేజ్లో మనం రైతుల పొలాల్లో ఈ రాష్ట్రం అంతా కూడా ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రం అంతా కూడా మనం చేసినప్పుడు 3082ని మనం పరిశోధనలో రైతుల పొలాల్లో మనం చేసినప్పుడు సిరిచంచులలో మనకి ఫస్ట్ 2 సంవత్సరాలు కలిపి యావరేజ్ మీద మనకి 10 నుంచి 12% ఎక్కువ దిగుబడి సాధించడం జరిగింది. ఇది బీపీటీ 5204తో పోల్చినప్పుడు ఇది దాదాపుగా మనకి ఏంటంటే 135 రోజుల్లో మనకి కోతకు వస్తుంది ఖరీఫ్ సీజన్లో. ఇది మామూలుగా మనకి ఏంటంటే దిగుబడి కూడా మనకి 5204 మీద 10% ఎక్కువగా వస్తుంది. దీనికి దోమ మరియు అగ్గి తెగులు తట్టుకునేటటువంటి శక్తి ఉంది. మధ్యస్థ సన్నగింజ రకం, తర్వాత కుకింగ్ క్వాలిటీ కూడా దీనికి బాగుంది. హెడ్ రైస్ రికవరీ అంటే మన బియ్యం దిగుబడి కూడా ఇది 60% కన్నా ఎక్కువగా మనకి గమనించడం జరిగింది. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉండటం వల్ల మనకి రైతుల్లో కూడా ఈ యొక్క వెరైటీ ఆదరణ పొందుతుంది. మనకి లాస్ట్ 2 సంవత్సరాల్లో కూడా ఈ వెరైటీ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ చూసినట్లయితే చాలా బాగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మధుసూదన్ రావు గారు మరి దీన్ని ఖరీఫ్ సీజన్లో డైరెక్ట్గా గింజ ఈవెన్ వెదబెట్టడం కూడా కాదు, బ్రాడ్కాస్టింగ్ చేశారు. ఎకరానికి ఒక 12-13 కేజీల చొప్పున బ్రాడ్కాస్టింగ్ చేశారు. సో ఆ విధంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి స్టేజీ దాదాపుగా 122 రోజులు పైరు దశలో ఉంది. ఇంకొక 1 వీక్లో ఇది హార్వెస్టింగ్కి రావడం జరుగుతుంది. గింజ క్వాలిటీ పరంగా చూస్తే కూడా చాలా బాగా ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ బీపీటీ అనిపిస్తుంది. నేను ఒక 70 సెంట్లలో 10 కిలోల విత్తనాలు బీపీటీ 3280 వేసాను. నేను సోయింగ్ డేట్ ఏమో జూలై 26, ఇప్పటికి 122 రోజులు అయింది. అయితే నేను ఈ తెగుళ్ళు పురుగులు ఏమీ లేవు. నేను చేసేది ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి అసలు కూడా వెరైటీలో టాలరెన్స్ ఉంది. నేను ఇన్ని వెరైటీలు వేసా కానీ ఇంత బాగా ఇది లేదు. ఇది బ్రహ్మాండంగా ఉంది. నాకు ఇది నచ్చింది. నెక్స్ట్ రబీలో కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకొక వారం రోజుల్లో కటింగ్ వస్తాయి. మొత్తం 130 రోజులకి వచ్చేస్తాయి. పట్టణంలోని డంపింగ్ యార్డ్ వద్ద వ్యర్థాల నుంచి వెలువడుతున్న భారీ పొగ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తరచూ ఇక్కడ ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. వ్యర్థాలకు నిప్పంటుకుని కార్చిచ్చు రగిలి రోజుల తరబడి ఆరకపోవడంతో ఈ ప్రాంతమంతా పొగమయంగా మారిపోతోంది. తెనాలి బురిపాలెం రోడ్లోని మున్సిపల్ కంపోస్ట్ యార్డ్లో కొండలా పేరుకుపోయిన చెత్త ఎప్పుడు ఎందుకు తగలబడుతుందో తెలియటం లేదు. తరచూ డంపింగ్ యార్డ్ నుండి వచ్చే పొగ సృష్టించే సమస్య అంతా ఇంత కాదు. డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలకు ఎవరు నిప్పు పెట్టారో కానీ మంటలు అంటుకుని 3 రోజులుగా మండుతూనే ఉన్నాయి. మంగళవారం సమస్య తీవ్రత ఎక్కువగా ఉండటంతో మున్సిపల్ అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేపట్టారు. అగ్నిమాపక శాఖ కార్యాలయం నుండి మోటారును తెప్పించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలైతే అదుపులోకి వచ్చాయి కానీ వ్యర్థాల నుండి వచ్చే పొగ మాత్రం ఆగటం లేదు. యార్డులో టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాల నుండి భారీగా పొగ వెలువడుతూ ఈ ప్రాంతం మొత్తాన్ని కమ్మేస్తోంది. 3 రోజులుగా డంపింగ్ యార్డులోని వ్యర్థాల నుండి వెలువడుతున్న దట్టమైన పొగ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
డంపింగ్ యార్డుతో పాటు రోడ్డంతా కమ్మేసిన పొగతో వాహనదారులు ఊపిరి నిలవక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటు గుండా వచ్చిపోయే ఆటోలు, ఇతర వాహనాలు పట్టపగలు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. డంపింగ్ యార్డు మీదుగా తెనాలి, బురిపాలెం మధ్యలో రాకపోకలను సాగించే వాహనదారుల పరిస్థితే ఈ విధంగా ఉంటే ఇక చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. కంపోస్ట్ యార్డును అక్కడి నుంచి తరలించమని ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించినా అమలు కావటం లేదు. కనీసం తరచూ పొగబారి నుంచైనా రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. సకల మానవాళికి ప్రేమ శాంతిని పంచిన యేసుక్రీస్తు జననానికి గుర్తుగా క్రిస్మస్ స్టార్ ఆవిష్కరించే కార్యక్రమాన్ని చిల్డ్రన్స్ యూత్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. తెనాలిలోని 32వ వార్డులోని అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద మంగళవారం రాత్రి స్టార్ని ఆవిష్కరించారు. చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో 32వ వార్డులోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో మంగళవారం రాత్రి క్రిస్మస్ స్టార్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి చిల్డ్రన్స్ యూత్ అధ్యక్షులు గుండపోగు సాయిరాం అధ్యక్షత వహించారు. ప్రార్థనా కార్యక్రమం అనంతరం స్టార్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెనాలి బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్, మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు, పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అత్తోట శరత్, గుంటూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు చంద్ర వినయ్, బీజేఆర్ ట్రెజరర్ సిద్దెల కమలాకర్, చిల్డ్రన్స్ యూత్ నాయకులు కాకర్లమూడి చిరంజీవి, విజయ్ కుమార్, కాకర్లమూడి నవీన్, జమ్ము సతీష్, మంచాల మనోజ్, ఎస్కే ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్టమస్ స్టార్ సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి ఈ స్టార్ ఓపెనింగ్కి ఆహ్వానించిన కమిటీ పెద్దలకి, సభ్యులకి, చిల్డ్రన్ అండ్ యూత్ అసోసియేషన్ 32వ వార్డు ఇందిరానగర్ కాలనీ పెద్దలకి, చిన్నలకి నా ధన్యవాదాలు. ఈరోజు ఈ క్రిస్టమస్ స్టార్ సందర్భంగా ఇంతమంది పెద్దలు ఇక్కడ గ్యాదర్ అయి స్టార్ని ఎరెక్ట్ చేయడం అనేది చాలా శుభపరిణామం. చాలా కాలం నుండి మన దగ్గర స్టార్స్ నడుస్తూనే ఉన్నాయి, కానీ యాక్చువల్గా ఇందిరానగర్ కాలనీకి ఇది ముఖద్వారం. ఈ ముఖద్వారంలో స్టార్ పెట్టాలనే ఆలోచన చేసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ధన్యులు. 70 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి ఒక మంచి లిఖిత రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ ఆ లిఖిత రాజ్యాంగాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చిన రోజు ఇదే. ఈరోజు ఇవి రెండు కలిసి రావడం అనేది చాలా 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 సంతోషించాల్సిన విషయాలు. అమరావతి ప్యాలెస్లోని ఇందిరానగర్ 32వ వార్డులో చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో అతిపెద్ద భారీ స్టార్ను ఏర్పాటు చేసి క్రిస్మస్ ఈ క్రీస్తు పుట్టుకకు శుభసూచకమైనటువంటి నక్షత్రాన్ని ఆవిష్కరించడం జరిగినది. ఈరోజు దైవ సేవకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పాల్పంచుకొని మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషకరం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ డిసెంబర్ నెలంతా నవంబర్ 25 నుంచి మొదలుకుంటే మళ్ళీ నూతన సంవత్సరం వచ్చేంతవరకు కూడా మరి ఇలాంటి ప్రజలకి ఎంతో పండగ రోజులు. అలాంటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఆ దేవాది దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలు ఈ ప్రాంత వాసులందరికీ, ఏర్పాటు చేసే కమిటీలో ఉన్న ప్రతి ఒక్క యువకులకి, ప్రతి ఒక్క నాయకులకి, ప్రతి ఒక్క పెద్దలకి అందరికి కూడా ఆ దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇందిరానగర్ చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో యేసు ప్రభు పుట్టుకకు గుర్తు అయిన స్టార్ని ఈరోజు, నక్షత్రాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఆ దేవుని కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ యూత్ వారికి ప్రత్యేక అభినందనలు. భారత రాజ్యాంగం ఎంతో మంది మహనీయుల కృషి అని, వారి త్యాగం, సేవానిరతి అందరికీ స్ఫూర్తిదాయకమని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 2వ రోజు కూడా ఆశ్రమంలో పలు కార్యక్రమాలు జరిపారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను 2వ రోజు కూడా ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, న్యాయవాది దాసారి శ్రీధర్, వై కోటేశ్వరరావు తదితరులు పాల్గొని మహనీయులకు నివాళులర్పించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు ఎంతోమంది మహనీయులు కృషి చేశారని కొనియాడారు. వారిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని రామలింగాచారి పేర్కొన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా ఎల్ఐ సంప్లే గారు, అందరూ కూడా ఏంటంటే ఇక్కడ భారతీయులంతా ఒకటే. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా
ఎక్కడైనా మానవుడు జీవించవచ్చు అనే సిద్ధాంతము భారతదేశంలో ఒక్కటే ఉన్నది. అదే ఇండియా యొక్క గొప్పదనం. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడటానికి కారణము అనేక కష్టాలు ఓర్చి స్వాతంత్రం సంపాదించి అది ఆ మనుగడ పోకుండా ఉండటానికి, సుఖశాంతులు కలగజేయడానికి, ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనేక విధాలుగా మనోభావాలకు ఇబ్బంది లేకుండా, ఆస్తులకి ఇబ్బంది లేకుండా, సంక్షేమం ప్రధానంగా అందరూ జీవించాలి పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా అనే మహోత్కృష్టమైన గ్రంథమే మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని మనందరము శిరసావహించి రాజ్యాంగంలో లిఖించినటువంటి మహనీయులు తెలిపిన విధానంగా మనం కనుక నడుచుకుంటే ఈ భూలోకం స్వర్గధామంగా ఉంటుంది. ఆ మహనీయులందరికీ కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదములు, నమస్కారములు తెలియజేద్దాం. రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వారందరి యొక్క చిత్రపటాలు, మరి వాళ్ళ ప్రతిమలు తయారు చేయటం, వాళ్ళ చరిత్రను ఉటంకిస్తూ ఒక దేవాలయం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అనేక మతాల వాళ్ళు అందులో ప్రధాన వక్తలుగా, ఆచార్యులుగా, బిషప్పులుగా ఒక పెద్ద దేవాలయం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంత నేర్పిందో ఆ విషయాలన్నీ అందులో ఒక మహా దేవాలయం ఏర్పాటు చేయాలని మరి ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని కోరదాం అనుకుంటున్నాము. వారు సహకరిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. మరి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని ప్రజా దర్బార్లో కోరాలని కోరుకుంటున్నాము. వారు సహకరిస్తారని నేను భావిస్తున్నాను. మహాత్మా గాంధీ వృద్ధాశ్రమంలో కాన్స్టిట్యూషన్ డే జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మరి దాని నిర్వాహకులు వజ్రాల రామలింగ గారి నాయకత్వంలో మరి వృద్ధులకి అన్నదానం, మరి వాళ్ళకి అల్పాహారం కూడా ఆయన చేయటం చాలా సంతోషదాయకం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో కాన్స్టిట్యూషన్ రచించడం జరిగింది. 1949 నవంబర్ 26ని ఆమోదించడం జరిగింది. అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. పవిత్రమైన రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అది అమల్లోకి ఉంటుంది. మరి ఇప్పుడున్న మోడీ గారు దాన్ని పవిత్రంగా అమలు చేస్తున్నారు. మరి మనం భారతీయులంగా అందరం దాన్ని గౌరవించాలి. అది మన పవిత్ర గ్రంథం, మన ఖురాను, బైబిలు, మరి మహాభారతం, భగవద్గీత లాంటిది. మరి ఆ విధంగా మనం అన్ని మతాలు, అన్ని కులాలు ఒకటే భారతదేశంలోని కాన్స్టిట్యూషన్ రచించడం జరిగింది. ఆ విధంగా మనం దాన్ని పవిత్రంగా అమలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. త్యాగ ఫలితాన్ని ఇచ్చారు. మనకు భారత రాజ్యాంగాన్ని పొందుపరిచి అనేక మంది ఈ రాజ్యాంగాన్ని ఈ విధంగా ఉండాలని నిర్ణయించి దాన్ని అమలు జరుపుతున్నారు. ఈ విధంగా ప్రజలంతా కూడాను దీన్ని గౌరవించి భక్తి గౌరవాలతో ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్లో పంట దిగుబడితో పాటు ధర తగ్గిపోవడంతో రైతు ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోతున్నాడని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం రైతును ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతుకు వరి దిగుబడి చాలా తగ్గిపోయిందని, గత ఏడాది ఎకరానికి 35 నుంచి 40 బస్తాలు రాగా ఈ సంవత్సరం 25 నుంచి 35 బస్తాల లోపే దిగుబడి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాంబిరెడ్డి అన్నారు. రైతు ప్రజా సంఘాల నాయకులతో కలిసి బుధవారం ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం 75 కిలోల బస్తా 1,700 రూపాయల నుంచి 1,200 రూపాయల మధ్యనే మిల్లర్లు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ సంవత్సరం 1,370, 1,430 రూపాయల నుంచి మిల్లర్లు కొనుగోలు చేయటం వల్ల ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలు నష్టం జరుగుతుందని ఆయన తెలియజేశారు. దీనికి తోడు ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ సమస్య పరిష్కరించాలని కూడా ఆయన కోరారు. ప్రతి క్లస్టర్కు కనీసం ఒక లారీనైనా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 3,000 రూపాయలు పెట్టి జీపీఎఫ్ మిషన్ కొనాలంటే రైతులకి, కౌలు రైతులకి భారంగా ఉంటుందని ఆయన తెలుపుతూ, ప్రభుత్వం క్లస్టర్కు ఒకటి ఉచితంగా జీపీఎఫ్ మిషన్ అందించాలని ములక శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల రైతు సంఘం కార్యదర్శి ఎన్ యోగేశ్వరరావు, వెలగ ఆదినారాయణ, గద్దె రవీంద్రరావు, ములక శివకుమారి, ఎన్ రాజ్యలక్ష్మి, వై ఈశ్వరి, చంద్రకళ, చల్లపల్లి కిన్నెర, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. డెల్టా ప్రాంతంలో వరి కోతలు ప్రారంభమై, కానీ ధాన్యం ధర లేక ధాన్యం రైతు దగాబడుతున్న పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
విజ్ఞప్తి చేస్తుంది. గత సంవత్సరం ఎకరానికి 40-45 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 30 నుంచి 25 బస్తాల దిగుబడి, అంటే ఎకరానికి 10 బస్తాల దిగుబడి తగ్గింది. ధర చూస్తే గత సంవత్సరం 1800 ఉన్న ధర ఇవాళ 75 కిలోల బస్తా 1400, 1370 కూడా అమ్ముతుంటే రైతు కంట కన్నీరు పడుతుంది. మరి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వాలు మేము ధాన్య సేకరణ కేంద్రాలను ప్రారంభించాం అంటున్నారు. కానీ ధాన్య సేకరణ కేంద్రాలు చూస్తే రైతులకి అనేక రకాల ఇబ్బందులు, మట్టి గడ్డలు ఉన్నాయి, తాలు ఉంది, మాయిశ్చర్ ఉంది, రకరకాల పేరుతో రైతులకి మరి అమ్ముకునే పరిస్థితి లేకుండా చేస్తుంది. దీనివల్ల ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయలు కనీసం ధాన్యం ధరలో వచ్చింది. అట్లాగే దిగుబడిలో కూడా మరో 10,000, అంటే వెరసి ఈ సంవత్సరం ఎకరానికి 20,000 రూపాయలు రైతు నష్టపోతున్న పరిస్థితి ఉంది. గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మార్చులుగా చేస్తున్నారు. అందుకని మిల్లర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ధాన్యం 1,740 రూపాయలు కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే విధంగా మరి గౌరవ మంత్రి గారు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా దుగ్గిరాల గ్రామం, దుగ్గిరాల మండలం. మేము గతంలో ఇరిగేషను ఏఈ గారిని పెద్ద కాలువ బాగా ఉంది, మాకు స్లీపింగ్ ఇబ్బందిగా ఉందనే పద్ధతిలో దుగ్గిరాల్లో ఏఈ గారిని కలిసాం ఒక వారం క్రితం. ఇదిగో తగ్గుతుంది, అదిగో తగ్గుతుంది అనే పద్ధతిలో చెబుతూనే ఉన్నారు. లాభం లేదని ఈరోజు తెనాలిగా ఉన్నటువంటి ఈఈ గారిని, చీఫ్ ఇంజనీర్ గారిని కలుద్దామని వచ్చాం. వెంకటరత్నం గారిని, వారు అందుబాటులో లేరు. అయినా ఫోన్లో వారితో కాంటాక్ట్ అయ్యాం. ఏమండి, మాకు ఈ పెద్ద కాలువతో చాలా ఇబ్బందిగా ఉన్నది, ఇప్పటికే చెవులన్నీ పడిపోయినాయి, ఓ పక్క రేటులు లేవు, మరో పక్క నీళ్ళలో నాంతుంది, మాకు ఈ పెద్ద కాలువ తగ్గితే కానీ మా ఈ కోతలు పడనటువంటి పరిస్థితి ఉందని వారి దృష్టికి ఫోన్లో తీసుకెళ్ళాం. వెంకటరత్నం గారు స్పందించి మేము ఈ 2 రోజుల్లో దీన్ని పరిష్కారం చేస్తామనే పద్ధతిలో చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ పద్ధతి ప్రకారం కాలువలు కట్టేసి దుగ్గిరాల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోకపోతే, కాలువలు కట్టేసి నీళ్లు కానీ తగ్గిపోతే, ఇప్పటికే తీవ్రంగా నష్టపోయి ఉన్నాం, ఇంకా నష్టపోయే పరిస్థితి ఉంది. దీన్ని తక్షణం అధికారులు స్పందించి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతాంగానికి భరోసా కల్పిస్తున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. బుర్రిపాలెం రోడ్డులో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతోన్న భారీ పొగ ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలు. పంట దిగుబడితో పాటు ధర కూడా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలన్న రైతు సంఘ నాయకులు. తెనాలి మండలంలో వ్యవసాయ అధికారుల పర్యటన. బాపట్ల వ్యవసాయ పరిశోధన సంస్థ రూపొందించిన విత్తనాలతో సాగు చేసిన పంట పొలాల పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.